కృష్ణా జిల్లా బంటుమిల్లిలో ఇటీవల అడ్వకేట్ జీవీ రమణ తనపై చేసిన వ్యాఖ్యలు ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఏ రంగనాథ్ తెలిపారు. జీవీ రమణ తన సొంత బావని తెలిపారు. అయితే తన చెల్లెలు మరియు వారి పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నామని ప్రశ్నించినందుకే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వ్యక్తిగత కక్షతో తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు వచ్చిన రమణ గారిని వర్క్ చూసుకుని కాల్ వర్క్ అయిపోయాక ఎందుకురా కొట్టావంట, నీ ఫోన్లో వీడియో తీయాల్సిన అవసరం ఏముంది, అసలు నీకు ఇష్టం లేకపోతే తల్లిని పిల్లల్ని మాట్లాడుకుని విడాకులు తీసేసుకుందామని సెటిల్ చేసుకుంటావు, ఏదో ఒకటి చేసుకుంటావు, నీకు తెలుసు కదా అవన్నీ, నువ్వు ఆ ఫీల్డ్లోనే ఉండి నువ్వు అంత అన్యాయంగా నువ్వు ఒక న్యాయవాది అయి ఉండి నువ్వు భార్యకి విడాకులు ఇవ్వకుండా నువ్వు మ్యారేజ్ చేసుకుంటానికి రెడీ అయ్యావు, వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, మళ్ళీ ఆ విషయం కూడా మేమే చేయించామని చెప్పి ఎలిగేషన్ తీసుకొచ్చి పిల్లల్ని వాళ్ళ భార్యని అలా కొట్టు పంపించడం ఏంటా, థర్డ్ పార్టీని పిలిచి వీడియో తీయించడం ఏంటి, ఒకసారి నాకు ఈ వీడియో చూపించు, నీ ఫోన్లో తీసావంట కదా అని చెప్పి ఫోన్ అడిగి తీసుకుంటుండగా ఆయన ఇద్దరు కళ్ళబడి ఆయన మా అన్నయ్యని ఇక్కడ ఇటుక రాయి పెట్టి నేను చూశాను సార్, నా కళ్ళతో నేను పిల్లోడు చెప్పాడు సార్, మామయ్య డాడీ ఇద్దరు కొంచెం ఘర్షణ పడుతున్నారంటమ్మా అని చెప్పి అంటే నేను బాబు కారు తీసుకుని వెళ్ళి చూద్దామని చెప్పి దగ్గరే కదా సార్ పోలీస్ కోర్టు దగ్గరే అని చెప్పి గొప్పని వెళ్ళాను సార్. నేను ఎప్పుడు బయటికి వెళ్ళడం తెలియదు నాకు సార్. ఆ రోజు మళ్ళీ ఏం జరిగిద్దో అని భయం వేసి నాకు ఇద్దరు ఘర్షణ పడుతున్నారని నేను వెళ్ళేసరికి ఆ ఇటుక రాయి పెట్టేసి ఇక్కడ కొట్టేశాడు సార్, ఇంత లావు గొప్ప వచ్చేసి సార్, అదేదో సెల్ఫ్ డిఫెన్స్ స్టిక్ అంటే సార్, ఇంత బారు రాడ్లాగా ఉన్నది, ఇలా బటన్ నొక్కగానే బయటకు వచ్చింది, దాంతో కొడుతున్నారు సార్ ఓకే. ఆ పైన ఆ రోజు కోర్టు రెన్యువల్ చేస్తూ పైన ఉన్న వర్కర్స్ వాళ్ళు కోర్టు వీడియో తీశారు. ఇప్పుడు ఫోన్ గురించి అడిగి గొడవ గురించి అడుగుతాకెళ్ళిన నా అన్న మీద దౌర్జన్యం చేసి దాడి చేసి అతని మెడలో ఉన్న చేతుకున్న ఉంగరాలు గోల్స్లు మెడలో ఉన్న చైన్స్ కూడా ఆయన తీసుకుని ఆయనంతటా ఆయన తీసుకుని జేబులో దాచుకున్న వీడియో కూడా పైనుంచి వాళ్ళు తీసిన వీడియోలో ఉంది సార్. ఉంటే మా మీద ఏదో మేము కావాలని మేము థర్డ్ పార్టీ లాగా మేము ఏదో ఆయన మీద దొమ్మికి వచ్చినట్టుగా దొమ్మికేసి పెట్టాలని చెప్పి నేను భార్యని, నా పిల్లలు, మా అన్నయ్య గారు ఆయన ఫ్రెండు బాగా మధ్య అయినా కూడా మాకు ఏది రిలేషన్షిప్ లేనట్టుగా మాట్లాడి స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు సార్. కేవలం ఆ ఫోన్లో వీడియో ఉందని చెప్పి ఎందుకు అలా కొట్టడము, వీడియో తీయటం ఎందుకని అడిగిన కారణంగా ఈ పర్సనల్గా గ్లెడ్జ్ పెట్టుకుని మా అన్నయ్య గారు సొంత పొలం గురించి నిన్న మొన్న వీడియో తీసి ప్రచారం చేస్తున్నారు సార్. ఆయన ఎప్పుడో 2015-14 ఆ టైంలో కొనుక్కున్న 15 ఏళ్ళ కింద కొనుక్కున్న పొలం గురించి భార్యాభర్తల ఇష్యూ తీసుకొచ్చి ఆయన ఆ ఫోన్లో ఉన్న వీడియో రాకూడదు బయటకు అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు సార్. ఈ క్రమంలోనే మొన్న వీడియో పెట్టి నుంచి ఎందుకు వచ్చారు, మీ అమ్మతో చాలా వల్గర్గా మాట్లాడారు సార్. అయితే తర్వాత వచ్చేసాను సార్. తర్వాత పిల్లలతో నాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నాయి సార్. చెప్పుకోవడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది సార్. అన్నయ్య గారు మేము వచ్చేసరికి కోర్టులో అన్నయ్య ఉన్నారండి. అన్నయ్య ఫోన్ చేయటం కూడా మా దగ్గర ఫోన్లు లేవు సార్. ఎటువంటి ఆయనకి ఏ ఇంటిమేషన్ ఇవ్వడానికి ఫోన్లు కూడా లేకుండా చేశాడు సార్. ఆయన మా బ్రదర్కి చెప్పాను సార్, వచ్చాక ఇలా గొడవ అయింది, పిల్లల్ని వద్దంటున్నాడు, అన్నయ్య చదివించినాక బయటికి వెళ్ళిపోమన్నాడు, కొట్టి పంపించాడు మమ్మల్ని, వీడియో తీశాడు. ఇప్పుడు గొడవ వస్తే భార్యాభర్తల పిల్లల మధ్య గొడవ వస్తే సర్దుకోవాలి, కాసేపు అన్న గొడవ తగ్గుద్దని మీ అమ్మని ఇలాగే కొడతాను, అరగంటకు ఒకసారి చిత్రవత చేస్తాను, మీ అమ్మని తీసుకెళ్ళిపోండి మీరని చెప్పి చాలా వల్గర్గా మాట్లాడాడు. పిల్లలకి నాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు అన్నయ్య అని చెప్పి నేను చాలా బాధపడ్డాను సార్. బాధపడితే ఇన్ని రోజులు 6 సంవత్సరాల నుంచి నేను నా పుట్టింట్లో నాన్నగారి దగ్గర ఉంటున్నాను సార్. కేవలం ఫ్రెండ్ అని చెప్పి నన్ను మోసం చేసి మ్యారేజ్ చేసుకుంది. నా పిల్లల్ని కూడా రోడ్లు పడద్దాం చూస్తాను. చెప్పాను బాధపడద్దు, అడవకని చెప్పి చేయి తల మీద పెట్టి నన్ను సముదాయిస్తున్న క్రమంలో నా తలంతా పొడుకులు వచ్చేసినాయి సార్.
ఆడి కొట్టే విధానానికి జుట్టు పట్టుకుని లాగేసి ఇష్టం వచ్చినట్టు పిల్లలిద్దరూ పట్టుకుని వదిలిస్తున్నా సరే ఆ సురేష్ అన్న ఆయన ఫోన్లో కూడా వీడియో ఉంది సార్. ఆయన ఫోన్లో ఈయన ఫోన్లో వీడియో తీశారు సార్ మమ్మల్ని కొడుతూ. ఇలా తీసారండి అని చెప్పాను. అదేంటి అలా చేయటువంటి నేను 6 సంవత్సరాల నుంచి మనం అతను జోలికి వెళ్ళలేదు, నువ్వు వెళ్ళినా నేను కొట్టి తిట్టి పంపించేస్తాడు, సర్లే వాడికి భార్య పిల్లలు కావాలనుకున్నప్పుడు రోజునే మారుతాడులే, ఇంకా మారుతాడని అనుకున్నాను. ఎందుకులే భార్య భర్తల మధ్యలో ఎవరు రాకూడదు, గొడవలు ఉన్నా ఏమన్నా సర్దుకుపోతాయని చెప్పి అనుకున్నాను. ఇలా చేశాడని చెప్పి ఆయన కోర్టులో ఇక్కడ బండిపల్లి కోర్టుకి ఏదో పని నుండి వచ్చాడని చెప్తా, కోర్టుకి వాయిదా ఏదో ఉంది అని చెప్పి వచ్చాడని తెలిస్తే పిల్లల్ని నేను అడుగుతాను ఎందుకు కొట్టాడో, అతనికి ఇష్టం లేకపోతే పంపించేయాలి, లేకపోతే డైవర్స్ తీసుకోవాలి. డైవర్స్ తీసుకోకుండా నిన్ను మోసం చేసి వేరే ఆవిడని ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు కూడా మనం ఏమీ వెళ్ళి అడగలేదు, ఇదేంటో పద్ధతి అని చెప్పి ఆవిడే కేసు పెట్టింది. ఆ కేసులు పెట్టినా కూడా మనమే కారణం అని చెప్పాడు. ఎన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తాడు. ఇవన్నీ పిల్లల కోసం భరించాము. ఈ రోజున పిల్లల్ని కాదనుకుంటున్నాడు, పిల్లల్ని వద్దనుకుంటున్నాడు. ఇంకెవరి కోసం వాడు కష్టపడేది, ఎవరి కోసం, ఎందుకైనా నిన్ను చేసుకున్నది. పిల్లలు కూడా రోడ్డు పాలు చేస్తారు, నేను ఊరుకుంటాను, నేను అడుగుతాను. ఇప్పుడు ఇంతవరకు ఏ రోజు అడగలేదు, నేను ఏ చర్య తీసుకోలేదు అతని మీద. వచ్చినప్పుడు నేను అడుగుతాలేమ్మా, నువ్వు బాధపడుకుని నేను ఆడవని చెప్పి అది సముదాయించాడు సార్. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ఇక్కడ ఇంజక్షన్ చేశాను, కాసేపు కోలుకున్నాను సార్. తర్వాత నెక్స్ట్ డే 2024 3వ తారీఖు 2020 పిల్లల్ని పట్టించుకోవడం లేదు, వీళ్ళకి ఏమీ కావాల్సినవి ఏమీ చూసుకోవడం లేదు. వీళ్ళు హాస్టల్లో ఉన్నారని కూడా ఇట్లా నాన్నమ్మ గారు ఫోన్ చేసేదని ఎప్పుడన్నా చెప్పారు సార్. అది కూడా నాన్నమ్మ కూడా ఫోన్ చేయట్లేదు, అది కూడా చేయట్లేదమ్మా. మరి డాడీ వచ్చారో రాలేదో కూడా తెలియదు, ఎక్కడున్నారో కూడా తెలియదు అని చెప్పంటే నాకు కూడా సమాచారం సరిగ్గా తెలియదు సార్. తర్వాత ఈయన వచ్చారని చెప్పి తెలిసింది సార్. తెలిస్తే ఇంటి దగ్గర ఉన్నారు కదా, వెళ్ళి అడుగుదామని పిల్లలిద్దరిని తీసుకుని మొన్న ఏప్రిల్ 20వ తారీఖు బాబోళ్ళని ఇద్దరిని తీసుకుని ఇంటికి వెళ్ళాను సార్. అయితే మా అత్తగారు ఉన్నారు, మా ఆయన గారు కోర్టుకి వెళ్ళారని చెప్పి ఆయన ఫోన్ చేసి మీ భార్య పిల్లలు వచ్చారు రమ్మని చెప్పి ఫోన్ చేశారు సార్. ఆయన 10 నిమిషాల్లో ఇంటికి వచ్చారు సార్. వచ్చి మీరు ఎందుకు వచ్చారు, ఏంటి, వస్తున్నారని నాకు తెలుసు, వస్తారని నాకు తెలుసు, రండి, నాకు మీరు రావడమే కావాలని చెప్పి ఆ తలుపు లోపలికి వచ్చేటప్పుడు తలుపులు వేసేసి ఎందుకు వచ్చారు, మా అత్తగారిని ఏమో బయట కాపలా పెట్టారు సార్, ఎవరైనా వస్తే రాకుండా చూద్దాం. తర్వాత ఒక వీడియో ఆన్ చేసి ఆయన ఫోన్లో ఐఫోన్లో వీడియో ఆన్ చేసి చెప్పండి ఎందుకు వచ్చారు, ఏంటి, ఇంకేం కావాలని. ఎందుకు వస్తాం డాడీ అని మా బాబోళ్ళు మాట్లాడు. ఎందుకు వచ్చాం డాడీ, మన ఇంటికి నువ్వు ఎక్కడున్నావో తెలియదు, ఇప్పుడు ఇంటికి వచ్చేవారని తెలిసింది, మరి మేము హాస్టల్లో ఉంటే మమ్మల్ని పట్టించుకోలేదు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు డాడీ, మరి ఫీజులు అవి కట్టాలి కదా అంటే నేను ఎందుకు కడతాను మీ ఫీజులు, నేను కట్టాల్సిన అవసరం లేదు, మీరు మిమ్మల్ని నేనేమి ఏంటి నాకు మ్యారేజ్ చేసుకోవాలని చూశాను, నేను మీకు కూడా చెప్పాను, చెప్తే మీరు ఒప్పుకోలేదు, మ్యారేజ్ నా చెడిపోవటానికి మీరే కారణం, నా ఎంగేజ్మెంట్ చెడిపోవటానికి మీరే కారణం, మీ అమ్మ మీరు మీ మామయ్య కలిసి ఇట్లా నా మీద కుట్రపూరితంగా పెట్టించారని చెప్పి ఎలిగేషన్స్ పెట్టేశారు. పెట్టి మమ్మల్ని వీడియో తీస్తా, కొడతా, నన్ను జుట్టు పట్టుకుని ఏడుస్తా, పిల్లల్ని బూటకాళ్ళతో తంతా, డొక్కల్లో తంతున్నారు. అదే క్రమంలో అతని డ్రైవర్ సురేష్ అని అతను ఫోన్ చేసి ఇంటికి పిలిపించి థర్డ్ పార్టీతో మమ్మల్ని వీడియో తీపిచ్చేసారు కొడుకు. ఇంతలోపు మా సిస్టరు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా గొడవ అవుతుంది, ఆయన గొడవ చేస్తాడని తెలిసి చాలా రోజుల తర్వాత పిల్లల్ని తీసుకుని వెళ్ళిందని చెప్పి ఆవిడ భయమేసి నాకు ఫోన్ చేస్తే నా ఫోన్ తీసుకుని లాక్కుని దగ్గర పెట్టుకుని పెద్దబాబు ఫోన్ కూడా తీసుకుని దగ్గర పెట్టుకున్నాను సార్. ఇవ్వమని చెప్పి ఎంత బతిమాలన్నా మమ్మల్ని వెళ్ళిపోతారా లేదా మీరు, మీ వల్లే నా జీవితం నాశనమైంది, మీరు చేస్తే కానీ నా మీదకి కత్తి తీసుకుని దాడి చేయడానికి వచ్చాడు సార్. ఆ వీడియోలో అంతా ఉంది సార్. 1.5 గంట మమ్మల్ని కొట్టి హెరాస్ చేశారు సార్. సరే అని చెప్పి వెళ్ళిపోతామని చెప్పి అనేదాకా కొట్టి నన్ను కొడుతుంటే పిల్లలు చూస్తూ ఉండలేక అమ్మ వద్దులేమ్మ డాడీ వద్దంటున్నారు కదా, వెళ్ళిపోదామన్నా, మన ఫోన్లు మనకి ఇచ్చేయమన్నా వెళ్ళిపోదాం అని చెప్పుకుంటే ఫోన్లు ఇవ్వడానికి వీల్లేదు, నేను ఇవ్వను, ఫోన్లు ఇవ్వడానికి లేదు, ఆ ఫోన్లు చాలా ఉన్నాయి వ్యవహారాలు, వాళ్ళతో అమ్మాయితో మాట్లాడేవాళ్ళు పెద్దబాబుని అన్నారు సార్. ఆయన నువ్వు చాటింగ్లు చేసావు, నీ వల్లే నా సంబంధం చెడిపోయింది అని చెప్పి మాట్లాడి చిన్నబాబుని కూడా బాగా కొట్టాడు సార్. రొప్పులు ఏంటి డాడీ ఇలా కొడుతున్నావు,
ఏంటి అంకుల్ ఇలా కొడుతున్నారని పక్కన ఆయన అడిగితే మీరే అసలు మీరు అనేవాళ్ళు లేకపోతే నా జీవితం బాగానే ఉంటుంది, మీరు రోడ్లో అడుగు తినేటట్టు చేస్తాను అది ఇదని చాలా దుర్భాషలు ఆడి పిల్లల్ని ఏజ్ వచ్చిన పిల్లల్ని మిడిల్ డ్రాప్లో వదిలేసి ఇప్పుడు మా పిల్లల్ని రోడ్ను పడేసారు సార్. ఈ రోజు మాకు ఉంటానికి నేను మీద లేకుండా చేశాడు సార్. మా పిల్లల చదువు కూడా మధ్యలో ఆగిపోయి ఎంత సఫర్ అవుతుంటుంది. మీ కాళ్ళు వెళ్ళి పట్టుకుని బతుకోలేను సార్. నేను రమణ ప్లీజ్ రమణ ఇట్లా చేయకు, పిల్లలు ఎంత అయ్యారు, పిల్లల జీవితం పాడైపోతుంది, ఎన్ని భరించినా ఎంతైనా సరే భార్య భర్తలు కదా నువ్వు సర్దుకుపోవాలి. నేను కూడా ఎన్నోసార్లు వచ్చాను, నువ్వు రానివ్వలేదు, తెలుసో తెలియక అందరూ తప్పు చేస్తారు, నేను చేసిన తప్పు ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోమంటేనే కదా, టెర్రస్ చేస్తేనే కదా వెళ్ళిపోయినన్ని పిల్లలు కూడా ప్రాధాయపడినా కూడా ఏం చేస్తారు. అత్తగారు కూడా నేను చేస్తాను పెళ్ళి, ఏం చేస్తావు, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేస్తాను, నువ్వేం చేస్తావు అని అడిగింది సార్. అయితే ఆ సురేష్ గారు డ్రైవర్ గారు ఫోన్ ఆయనతో ఒక ఆటో పిలిపించి మమ్మల్ని ఇంటికి బస్ స్టాండ్కే వెళ్ళాలి, మీరు ఇంటికే వెళ్ళాలి, కాదని ఏ స్టేషన్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నేను ఎంత చూస్తాను ఎంత లేవచ్చు అని చెప్పి మమ్మల్ని ఆటోలో ఎక్కించి బస్ స్టాండ్ దగ్గర దిగి ఫోన్ లేకోకుండా పిల్లలతో అసభ్యంగా తీసుకుని ఇలా హెరాస్ చేస్తున్నాడమ్మా, అతను మారట్లేదు, నేను ఉండలేను, నాకు చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు, పశువులాగా ప్రవర్తిస్తున్నాడు, పశువులాగా కొడతాడు, మనిషిని బట్టలో పిల్లల్ని కొడుతున్నాడు, నేను చూడలేకపోతున్నాను అని చెప్పి నేను పుట్టింటికి వచ్చేసాను సార్. వస్తే నా పేద మిస్సింగ్ కేసు పెట్టాడు సార్ స్టేషన్లో, చిలుకలపూడి కేసులో మిస్సింగ్ కేసు పెడితే సార్ వాళ్ళు వచ్చి నన్ను మామూలుగా తీసుకెళ్ళి అని చెప్పి మిస్సింగ్ కేసు పెట్టారు సార్. చిలుకలపూడి కేసుని తీసుకెళ్తే ఈ దెబ్బలు ఇవన్నీ గొడవ అయింది సార్, ఇట్లా హెరాస్ చేస్తారని నేను అప్పుడు చెప్పాను సార్. ఎందుకమ్మా మీరు మిస్సింగ్ కేసు పెట్టారు మీ వారు మేము ఏదని చెప్పంటే లేదు సార్, నేను మా పుట్టింటికి వెళ్ళాను, పుట్టింటికి వెళ్ళిన సంగతి ఆయనకు కూడా తెలిసి అక్కడికి వచ్చి నన్ను ఇలా ట్రేస్ చేసినట్టుగా తీసుకొచ్చి నా మీద అయ్యే తీసుకుపోయానని అయ్యని చాలా నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ అన్నీ పెట్టి నా మీద థర్డ్ కేసు పెట్టమని చెప్పి పోలీసు వాళ్ళని అంటే నా దెబ్బలు అవి చూసి వాళ్ళు ఏంటమ్మా ఇలా గొడవ పడుతుంటే ఇలా కొట్టుకుంటే మీరు ఎలా భరిస్తున్నారు ఇన్ని రోజులు అని చెప్పి మీరు కూడా కేసు పెట్టండి, అతను చాలా ఇదిగా వల్గర్గా మాట్లాడుతున్నారు, బిహేవియర్ కూడా ఇదిగా ఉంది, ఆయన మాటిని పరిస్థితిలో లేదు అని చెప్పి పెట్టమని 2020లో నేను కంప్లైంట్ రిలీజ్ చేశాను సార్. దాన్ని హైకోర్టుకి పెట్టి ఆయన మళ్ళీ దాన్ని క్వాష్ చేసుకోవడానికి పిటిషన్ ఇస్తున్నారు సార్. నేను ఏ రకమైన మూమెంట్ చేయలేదు, సార్ గారు ఆ స్టేషన్లో వాళ్ళు అన్నారు ఫార్వర్డ్ చేస్తాము, కోర్టుకి ఫార్వర్డ్ చేస్తాము, మీరు లోకల్ దత్తులో ఆయన వస్తారు, మీరు తీసుకెళ్తారు మిమ్మల్ని, లేకపోతే ఆయన మన మాట వినేటట్లేదు, చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఆయన, మన మాట విందని చెప్పంటే సార్ నేను సరైన ఇష్టం అని చెప్పాను. ఈ రోజుకి సమన్లు వెళ్ళకుండా ఇంటికి కోర్టులో నడుపుకుంటూ వచ్చాడు సార్. ఇప్పటివరకు సమన్లు వెళ్ళలేదు. సర్లే భార్య భర్త అన్న గొడవలు వస్తుంది పోతే నేను కావాలని కేసు పెట్టలేదు సార్. అసలు ఈరోజు ఆ సార్ ఆ రోజు నీకు దెబ్బలు తగిలి ఇంత హెరాస్మెంట్ ఎలా భరిస్తామని చెప్పి నన్ను నా మీద నన్ను నా పిల్లల్ని చూసి ఆయనకి చెప్తే నేను చేశాను సార్. దాన్ని తీసేద్దామని వెళ్తే మా ఆవిడకి మెంటల్ వచ్చింది, కేసు అబద్ధపు కేసులు పెడుతుందని చెప్పి తీసేయమన్నారు సార్. నాకు మళ్ళీ కేసు నన్ను హెరాస్ చేసినా కేసు పెట్టినా దాన్ని ఎఫ్ఐఆర్ అవ్వకుండా చేద్దామని చెప్పి చేశాడని అన్నారు. తర్వాత నేను నాకు హెల్త్ బాగోక వెళ్ళలేకపోయాను సార్. కొన్నిసార్లు వెళ్ళినా సరే హెల్త్ నాకు జాయిండీస్ వచ్చింది. తర్వాత 3 months 4 months ఇంటికి వెళ్తే నన్ను కొట్టి రూమ్లో బంధించి హెరాస్ చేశారు సార్ బాగా. ఆ రోజు కూడా అప్పుడు కూడా నన్ను వెళ్ళిపోమని హెరాస్ చేశారు. కొన్నిసార్లు వెళ్ళినా కూడా అత్తగారు కూడా ఉండి కూడా సర్లే గొడవలన్నీ నాకు కామనేరు, భార్య పిల్లలు అన్నాక పిల్లలు అన్నీ ఎంత అవుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు అని చెప్పి అనుకుండా సార్ ఆవిడ కూడా ప్రోత్సహిస్తూ వచ్చింది సార్ కొడుకుని. తర్వాత పిల్లలు నా దగ్గరే ఉండిపోయారు సార్. లాస్ట్ year తీసుకెళ్ళారు సార్ ఆయన చదువుకుని. ఈ క్రమంలో ఏం జరిగిందంటే సార్ ఆవిడ విజయవాడలో ఒక ఆవిడని మ్యారేజ్ చేసుకోవడానికి ప్రపోజ్ చేసి ఆవిడని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను రమణాశ్రమంలో అని మాకు తెలియదు సార్. తెలియకపో మొన్న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటోస్ నాకు విడాకులు అయిపోయినాయి అని చెప్పి నాకు ఆవిడతో నాకు విడాకులు అయిపోయినాయి అని చెప్పి సార్ ఆవిడ నమ్మించి ఆవిడని రమణాశ్రమం బీచ్ దగ్గర రమణాశ్రమంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టుగా ఆవిడ లాస్ట్
అక్టోబర్ 4వ తారీఖు మా ఇంటికి వచ్చేసారు. మా ఇంటికి వస్తే ఏంటమ్మా ఎవరు కావాలి